నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సబ్ జైల్ రోడ్డు విద్యానగర్లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఈ నెల అనగా జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతిష్టా మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఆహ్వాన కరపత్రాలను మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, దేవాలయ గౌరవ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు కోడి వెంకటయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి బెక్కం వెంకటేశ్వర్లు, కోశాధికారి కర్నాటి శ్రీనివాసరావు, డివిపి సుబ్బారావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులు విశేష కృషి జరపాలని కోరారు. దాతల సహకారంతో గత సంవత్సర కాలంగా ఆలయ నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతుందని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో అశోక్, సక్రం, సైదా నాయక్, గుత్తా దామోదర్ రెడ్డి, పూలమ్మ, గీత, బెక్కం పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్ను తెలంగాణ మాలధారణ దీక్షా మండలి వ్యవస్థాపకులు, ఆర్యవైశ్య విద్యార్థి సంఘం వ్యవస్థాపకులు గుండా ప్రసాద్ ఈ సందర్భంగా సన్మానించారు. అదే గోడ కాదు అన్నీ పెడితే చెప్పు నిలబెట్టుకోవచ్చు. ఆయన కిందికి వస్తే అదే ఆడే పోదాం. మొత్తం ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మొత్తం నాకేం పల్లె కనకపోతాం తీసుకొస్తా. దాదాపు మనం గత సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు రోజు భూమి పూజ మహోత్సవం జరుపుకొని ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా మనం ఏ రోజు కూడా పని ఆపకుండా దేవాలయాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఉన్న కొద్ది స్థలంలో కూడా అమ్మవారు మరియు వినాయకుడు, సరస్వతీదేవి నవగ్రహాలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలని ప్రతిష్ఠించుకోవాల్సిందని అనుకొని ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు మనకి దాదాపు అమ్మవారి కృప వల్ల అమౌంట్కి ఎటువంటి లోటు లేకుండా మనం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పటికీ మనకి ప్రతిష్ట రోజు 25 నుంచి 29 తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమం. దాదాపు 21 మంది బ్రాహ్మణులు పిలుచుకుంటున్నాం. భారీ ఎత్తున చేస్తున్నాం కాబట్టి యజ్ఞాలు, యాగాలు, అన్నదానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క 5 రోజులనే మనకి 25 నుంచి 30 లక్షలు ఖర్చు వస్తుందని అనుభవజ్ఞులు చెప్తారంటే ఈ మధ్యకాలంలో ప్రతిష్ట అయినటువంటి గుళ్ళని మనం సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పే విషయం వార్షిక విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ కార్యక్రమాల గురించి మరి భారీ ఎత్తున సుమారుగా ఒక 10,000 మంది ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. మరి అంతమందిని కూడా మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి అపరిస్థితులు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి కమిటీ సభ్యుడు కూడా ఈ 5 రోజుల కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో మరి ఎవరి చేతించి పెట్టకుండానే దాతల సహకారంతో ఇంతవరకు కార్యక్రమం నడిచింది. భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఇదే రకంగా కొనసాగడానికి అందరూ సహకరించి
ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ కమిటీ సభ్యులందరికీ కూడా విన్నపం పేరున ఏంటంటే తప్పనిసరిగా టైం మెయింటైన్ చేస్తూ మన అనుకున్న ప్రకారంగా చేసి మన 17-18 వార్డులో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడిని నలుమూలల దిశల వ్యాపింపజేసే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఉద్దేశం ఈరోజు సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాంప్లెట్ ఆవిష్కరణ. మరి పాంప్లెట్ కూడా చాలా తొందరగా చేసి విడుదల చేయాలనుకున్నాం. కాకపోతే ప్రింటింగ్ దగ్గర 1-2 రోజులు లేట్ అయినా కూడా ఈరోజు ఆదివారం సందర్భంగా మనం అందరం ఇంత సంతోషంగా గ్యాదర్ కావడానికి చక్కని అవకాశం వచ్చింది. దేవాలయం ఏర్పడిన కాడ నుంచి కూడా మన నూకల వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మన నవీన్ గారు కానీ మనకు మొదటి నుంచి కూడా అమ్మవారి గుడికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అందరూ కార్యక్రమం మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పారు. ఇక మనం ఎక్కువ చెప్పేది ఏం లేదు కాబట్టి మనం ఏం లేదు, ఇప్పుడు పాంప్లెట్ ఆవిష్కరణ మాత్రం చేస్తున్నాం. వారితో ఆవిష్కరణ చేయించవలసిగా కోరుచున్నాం. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆనాడు మా చేతులతోటే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఈరోజు ఇంత గొప్పగా గుడి ఆవిష్కరణ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా అంతే గొప్పగా చేసుకోవాలని నా కోరిక. నేను నిన్ననే హైదరాబాద్ పోయేటప్పుడు, నేను మా మిస్సెస్ హైదరాబాద్ పోయేటప్పుడు అనుకున్నాం. వచ్చిన తర్వాత టైం కేటాయించి రెగ్యులర్గా విగ్రహ ప్రతిష్ఠ వరకు కూడా గుడి కమిటీ వారికి అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ముందుండాలనుకున్నాం. అలాగే నేను కమిటీ సభ్యులందరికీ, శాసన సభ్యులందరికీ కూడా ఏంటంటే కోరుకునేది, కమిటీ సభ్యులే కాదు ప్రతి ఒక్కరు కూడా, శాసన సభ్యులు కూడా కమిటీ మెంబర్లుగానే మనం చేసుకోవాలి. దాని తర్వాత కమిటీ వారికి నేను చేసే సూచన ఏంటంటే ప్రధానంగా ఎవరైతే మనకి యాక్టివ్గా ఉన్నారో, కొంచెం నలుగురిని ఏకం చేయగలుగుతారో వాళ్ళని ఎన్ని కమిటీలు వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ కమిటీ, టెంట్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ, ఇట్లా రకరకాల కమిటీలు మనం ఆర్గనైజింగ్ కొరకు కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ బాధ్యతలు వాళ్ళని ఒక టీం ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనం వేసిన కమిటీలు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోకపోవచ్చు. ఆయన వచ్చిండు పిలిచినా రాట్లేడు, ఈయన వచ్చిన పిలిచినారు. ఆయన ఎవరైతే మనం కమిటీ బాధ్యులను ఒకరిని కేటాయిస్తామో ఆయనే అందరు కోఆర్డినేషన్, వాళ్ళకు ఒక టీంకు 3, 4, 5, 10 మంది ఎంతమంది ఇస్తామో ఆ 10 మందిది ఆయన కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఆయనదే బాధ్యత. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం పోయింది, వర్షాకాలం వస్తుంది, డేంజరస్ కాలం కదా. ఇప్పుడు మనం ఎండలు ఎన్నెండలు వచ్చినా టెంట్ వేసుకుంటాం, కూలర్లు పెట్టుకుని ఉండగలుగుతాం. కానీ వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడతాం. దానికి ముందు జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఈ గుడిని చేసేటప్పుడు మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ 4-5 రోజులు ఇదంతా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా బాగు చేసుకొని, ఇప్పుడు ఇక్కడ మట్టిలాగా ఉన్నది. ఆ రోజు వర్షం వచ్చినా ఇంత మట్టి అంటే బురద అనేది రోడ్డు మీద రాకుండా దీని మీద చిప్స్ చేసుకుంటే మనకి ఇక్కడైనా బయట అయినా మనకి ఇక్కడ యాగశాల అయినా ఎక్కడంత వీలైనంత వరకు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ముందుకు పోయేంత వరకు కూడా సైడ్ చిప్స్ చేసేసుకుంటే మనకు బురద కాదు. ఎందుకంటే మనము ఆ రోజు విగ్రహ ప్రతిష్టకు ఎక్కడి నుంచో బయట నుంచి చుట్టాలు వస్తుంటారు, వాళ్ళు ఖరీదైన బట్టలతో వస్తుంటారు. వాళ్ళు గుడికి ఎంతో పవిత్రంగా నీట్గా రావాలనుకుంటారు. కాబట్టి వర్షం వచ్చిందనుకోండి, తుఫాను ఒక 2 రోజులు తుఫాను, అదే 4 రోజులు తుఫాను ఉంటే మనం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయగలగాలి. అన్ని రకాలుగా ఏర్పాటు చేయగలగాలి. చేసినప్పుడే మనకు విగ్రహ ప్రతిష్ట గొప్పగా అవుతుంది. ఇవన్నిటిని మనం బాగా ఆలోచన చేసి కమిట్మెంట్తో పనిచేసి, నేను ఎప్పుడైతే మనం నాది అనుకొని పనిచేస్తాం, మనది కూడా కాదు, నాది అనుకొని పనిచేయాలి. నాది అనుకొని పనిచేసినప్పుడే ముందర పడుతుంది. మనందరం కూడా ఈ క్షణం నుంచే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిని ఎంత తొందరగా వీలైతే కంప్లీట్ చేసుకుంటే, అన్న చెప్పినట్టు 22 లోపు మీరు కంప్లీట్ ఫ్రీ చేసుకొని ఉంటేనే మీరు 25 నుంచి 28 వరకు వర్క్ చేయలేస్తారు. సో దయచేసి మీరు అన్నట్టు ఇదంతా నీట్గా క్లీన్ చేయించి వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయాలి. వర్షాలు రావచ్చు రాకపోవచ్చు, వాటర్ ప్రూఫ్ టెంట్ వేసి రోడ్ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం రోడ్లు డైవర్ట్ పెట్టేట్టు ఇచ్చి, దాని తర్వాత వచ్చిన వాళ్ళకు అందరికీ జస్ట్ ఇది నిలబడి లోపల తీసుకుపోయి దండం పెట్టించేటట్టు ప్రయత్నం చేసి సపరేట్గా దాని వరకు ఒక 2 మనుషులు కేటాయించాలని కోరుకుంటూ, అన్నట్టు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటే అబ్బా వాళ్ళు చాలా బాగా చేసిర్రా అనేటట్టు ఉండాలి. మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి. ఎమ్మెల్యే గారి తరఫున, మున్సిపాలిటీ తరఫున, నా తరఫున, మా వేణం తరఫున మేము ఏం చేయాలో చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా, సభ్యులందరం కూడా
దీని అధ్యక్షులైన వెంకటయ్య గారికి ఏదో చిన్న గుడి ఉన్నదాన్ని అందరిని కూడబెట్టుకొని దగ్గరకు తీసుకొచ్చేసి ఈ 17వ వార్డు 18వ వార్డు సభ్యులందరినీ చేసి వెంకటయ్య గారు చేసినందుకు వారికి ఫస్ట్గా ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలానే ఇప్పుడు ప్రతిష్ట కాడికి వచ్చేసింది. మనం ఊహించకుండానే ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి రేపు 19వ తారీఖున 29వ తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తూ వారి అధ్యక్షుల వారికి చెప్పేది ఏంటంటే ఒక కమిటీ మెంబర్స్ ఇప్పుడు పెద్దలు చెప్పారు అట్లనే మెంబర్స్ ఒక్కొక్క మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పని చేయించుకోవాలి. రేపు జరిగే ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మనం కూర్చొని మనం ఇష్టం వచ్చినట్టు మనం రాసుకుంటే అది రాలేదు, ఆయన రాలేదు, ఈయన రాలేదు అనేది కాకుండా మన ఈ మిర్యాలు కూడా పెద్దలందరూ మనం సహకరిస్తున్నారు. వారికి ఇప్పుడు ఒక కమిటీ వెంకటేశ్వర గారు వారికి భోజనాలు ఇచ్చిందంటే మొత్తం ఆయనే చూసుకోవాలి, ఆయనే అడగాలి. ఆయన కావాల్సిన వాళ్ళని తీసుకోవచ్చు. ఈ మన కమిటీ 100 మంది సభ్యులలో తీసుకొని మెయింటైన్ చేసుకునేటట్టు అట్లే ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే పూజా కార్యక్రమాలు చాలా గొప్పగా జరగాలి. పూజా కార్యక్రమాలు ప్లస్ జనాలకు వచ్చే వాళ్ళకి ఈ అన్నప్రసాద కార్యక్రమాలు ఈ రెండే మెయిన్గా ఉండేది. పూజా కార్యక్రమాలు ఎంత గొప్పగా చేసేసి ఎంత మనకి చేసేస్తే అంత పవర్ వస్తుంటుంది. పూజా కార్యక్రమాలే ఎక్కువ ఇంపార్టెంట్ చేసేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి నిర్మాణం జూన్ 29 విగ్రహ ఆవిష్కరణ ప్రాణ ప్రతిష్ట జరుగును. ఈ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు.